తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9ను వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. దీంతో ఇవాళ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ను ఈ నెల 9న జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులను అటు పార్టీ నేతలను ఆదేశించారు. ఈ అంశంపై నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వివరాలను సీఎం రేవంత్ కు తెలిపారు. సీనియర్ న్యాయ కోవిదులతో ముందే మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి నిన్న సాయంత్రం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార కార్యాచరణపై చర్చించినట్లు నేతలు తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేలా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్దమైంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, హరీషా, బీసీ రిజర్వేషన్ బిల్లు పైన ఇప్పటికే 42% అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన జీవోను కూడా తెలంగాణ ప్రభుత్వం వేయడం జరిగింది. అయితే దీనిపైన సుప్రీంకోర్టుకి కొంతమంది వ్యక్తులు రావడం కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే 42% సుప్రీంకోర్టు ఏదైతే రూల్స్ కు విరుద్ధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఈ 42% రిజర్వేషన్ ని అమలు చేస్తుందంటూ కూడా ఈ రిట్ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పైన తెలంగాణ ప్రభుత్వం కూడా ఛాలెంజింగ్ గానే సుప్రీంకోర్టులో ఎదుర్కోవాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇతర మంత్రులు కలిసి లీగల్ టీమ్స్ తోటి ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. ఈ యొక్క సుప్రీంకోర్టులో పిటిషన్ పైన ఏ విధమైన వాదనలు తెలంగాణ ప్రభుత్వం వినిపించాలన్న దానిపైన కూడా సుదీర్ఘంగా నిన్న రాత్రి చర్చించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కి సంబంధించి తెలంగాణ చట్టసభల్లో 2 సార్లు కూడా ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం కోసం ఆ 2 బిల్లులను కూడా పంపడం జరిగింది అనేది కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటుంది. అదేవిధంగా ఏదైతే గవర్నర్లు రాష్ట్రపతికి సంబంధించిన అంశం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క 42% రిజర్వేషన్ కి సంబంధించి ఇంకా చట్టబద్ధత కాలేదు అనేది కూడా ఇటు సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించాలనుకుంటుంది. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ తోటి ఇటు కేవలం రాజకీయంగానే కాకుండా విద్యా ఉపాధికి సంబంధించిన అంశాల్లో కూడా ఈ 42% రిజర్వేషన్ వర్తించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనేది కూడా సుప్రీంకోర్టుకు తెలుపనుంది. అదేవిధంగా కులగణనలో జనగణనకు సంబంధించి ఈ తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసిందో ఆ సర్వే ఎటువంటి సర్వే విధించింది, ఎటువంటి ఉద్యోగులను అందులో వాడడం జరిగింది, ఆ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి 42% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో అమలు చేసి తీరుతామంటూ కూడా రేవంత్ సర్కార్ గత కొద్ది రోజులుగా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ యొక్క పిటిషన్ దాఖలు పైన కూడా సుప్రీంకోర్టులో లీగల్ గానే వెళ్లాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా అభిషేక్ సింఘ్వి తోటి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆయన ఈ రోజు సుప్రీంకోర్టుకి తన వాదనలు వినిపించడానికి కూడా సుప్రీంకోర్టుకి వస్తారు అనేది కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఇచ్చిన జీవోకు సంబంధించి ఇప్పటికే ఎటువంటి అభ్యంతరాలు సుప్రీంకోర్టు తెలపకపోవచ్చు అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. హర్ష, థ్యాంక్ యూ గోపి.